సార్ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆ, ఎవరైనా పర్వాలేదు. హరీష్ రావు ఉన్నారు కదా. హరీష్ రావు ఈజ్ ఆల్సో నైస్ నైస్ పర్సన్. ఓకే. ఇప్పుడు మరి అల్లుడికి ఇత్త కొడుకు ఫీల్ అవుతాడు, లేదంటే వీళ్ళు అల్లుడికి ఇవ్వలేదు అంటారు కదా. మరి దాన్ని అది ఆలోచిస్తే పొలిటికల్ గా సార్, అది వాళ్ళకి తెలుసు. కానీ కేటీఆర్ ఓకే సార్. కేటీఆర్ అయితే ఓకే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లో పోతున్నారు కదా. మరి గతంలో కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా సార్, తప్పు చేస్తున్నాడు, చాలా తప్పు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇట్లా వెళ్ళిపోతున్నారు కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా విలీనం అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ ఏం కాదు, మళ్ళీ కంపల్సరీ వస్తారు సార్, వాళ్ళు కంపల్సరీ వస్తారు. మరి నెక్స్ట్ ఫ్యూచర్ లో బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ వల్ల సార్ పెట్టుకుంటారు, బీజేపీతో బీజేపీతో పెట్టుకుంటారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మోడీ ఉన్నాడు కదా సార్, సెంట్రల్ లో మోడీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం, ఆంధ్రాలో తెలుగుదేశం ఉంది, బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ కూడా కంపల్సరీ పెట్టుకుంటారు, పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? ఈ బండి సంజయ్, ఈటల, లేకపోతే ఈటెల బాగుంటుంది సార్. ఈటల ఈటెల ఈటల గారు ఎందుకు? కానీ ఎందుకంటే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో పనులు చేశారు సార్, నైస్ పర్సన్. మరి కాంగ్రెస్ కి గట్టి పోటీగా ఏ పార్టీ ఉండేది ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో అంటే టీఆర్ఎస్ ఉంటుంది సార్. తెలంగాణలో టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది, అది బై మిస్టేక్ రాలేదు, కానీ ఈసారి కంపల్సరీ వస్తుంది. మరి లాస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? బాగలేదు సార్, బాగలేదు. ఇప్పుడు కరెంట్ అన్నాడు, 200 యూనిట్స్ ఫ్రీ అన్నాడు, అది ఏదీ లేదు ఎక్కడ. మళ్ళీ లేడీస్కు 2500 అన్నాడు, అది ఎక్కడా లేదు. ఈ రుణమాఫీ అన్నాడు, అది లేదు. ఏది చేయలేదు సార్, ఒట్టిగా మాటలు అంతే. ఏది 5 ఏళ్ళు లాక్కోవాలి, సంపాదించాలి, అంతకంటే ఇంకేం లేదు వాళ్ళ దగ్గర. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన తెలుసు సార్, మేము చిన్నప్పుడు నేను 60 ఏళ్ళు ఉంటాను, నేను చూసిన బ్యాడ్. థ్యాంక్స్. నమస్కారం అండి. నమస్కారం, మీ చెప్పండి. పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అయిపోయింది, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఆ, ఇంకా ముందు చెప్పలేం కదా, ఓ ఆ. 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే కానీ తెలియదు. ఓకే. మరి నెక్స్ట్ కాంగ్రెస్ పీసీసీ ఎవరు అవుతారంటారు? మధు యాష్కి ఉన్నాడు, లేకపోతే జీవన్ రెడ్డి ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, బలరాం నాయక్ ఉన్నాడు. అంత అయితే ఐడియా లేదు మనకు, ఐడియా లేని ఎట్లా చెప్తాం. మరి బీఆర్ఎస్ కి ఎవరు అవుతారంటారు? తెలియదు రాజకీయం గురించి అంత బీఆర్ఎస్ పెద్దగా. కేటీఆర్, హరీష్ రావు, ఇల్లే మెయిన్. హరీష్ రావు, మదిలర్ కవిత. హరీష్ రావు అవుతుండొచ్చు, హరీష్ రావు మరి కేటీఆర్ కొడుకు కదా, రావడం. కొడుకైతే వాళ్ళ ఫ్యామిలీ బయట మనకేం తెలుసు. కొడుక్కి కూడా అల్లుడికి ఇస్తారంటారు. మరి అల్లునికి ఇస్తారు, అల్లుడికే ఇస్తారు. మరి యువత కొడుకు అన్యాయం జంప్ జరిగినట్టు కదా. మరి జంప్ అవుతాడు మళ్ళీ. అరే ఈ పది జంప్ అయిపోతారా? ఇకపోతే జంప్ అవుతాడు కదా. ఓకే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ లో కొంటున్నారు కదా, తీసుకుంటున్నారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిన తర్వాత ఏమో చెప్పలేం, మిలియం అయితే కావచ్చు. ఇందులో కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో అయితే, బీజేపీలో అయితే? కాంగ్రెస్ లో అయితే, బీజేపీలో కాదు. బీజేపీలో కదా. ఓకే. ఓకే. మరి బీజేపీకి ఎవరు అవుతారంటారు నెక్స్ట్ అధ్యక్షుడు? ఈటల ఉన్నాడు, లేకపోతే బండి సంజయ్ ఉన్నాడు. ఈటర్లకు ఇస్తుండొచ్చు. ఈటల గారికి ఎందుకంటారు? ఆయన మెజారిటీ బాగా వచ్చింది కదా, ఆ, ఆయనకి ఏం పోస్ట్ చేయలే కదా ఇప్పుడు ఎంపీలా, ఉమ్, ఇక అధ్యక్ష పదవి ఇస్తారు. అధ్యక్ష పదవి చేస్తారు. ఓకే. ఆయనకి ఇస్తే మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా నెక్స్ట్? ఇక అది తెలియదు, ఇంకా ఏమో చెప్పలేము, ఇంకా 5 ఇయర్స్ ఉంది కదా అది తర్వాత. ఓకే. థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? వెంటయ్య. వెంటయ్య గారు, ఇప్పుడు మరి నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు అవుతారంటారు? కేసీఆర్ తర్వాత కేసీఆర్ వెళ్ళిపోతే కేటీఆర్ అవుతాడు. కేటీఆర్ అవుతాడు. మరి హరీష్ రావు ఉన్నాడుగా. హరీష్ రావును రానివ్వరు. రానిరా? రానివ్వరు. ఎందుకట్ట? కేటీఆర్ కు సపోర్ట్ బాగా ఉంది కదా, బీఆర్ఎస్ నుంచి ఓకే. సపోర్ట్ బాగా ఉంది. ఇప్పుడు మరి అదేంటి హరీష్ రావుకు మళ్ళీ ఏదో బీజేపీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఏదో అంటున్నారు కదా, అందుకని ఆయనకు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోతున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి పోతున్నారు. మళ్ళీ ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే దాంట్లోకి వచ్చేస్తారు. అది కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోతున్నారు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీని ఇందులో విలీనం చేసే ఛాన్స్ ఉందా బీజేపీలో? కానీ చేయరు. కనీసం 20-25 మంది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఆ, ఇబ్బంది ఉండదు. ఏమి ఇబ్బంది ఉండదు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవుతారంటారు నెక్స్ట్? నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్. ఈటలే అవుతారా? ఎందుకంటారు? ఆయనకి ఏది ఇవ్వలేదు కదా, ఆయన చాలా సీనియర్, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో సీనియర్.
ఆయనకి ఏది కూడా పోస్ట్ ఇవ్వలేదు కదా. మరి ఆయన తీసుకొస్తే నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందా? రాదు నెక్స్ట్ బీజేపీ రావచ్చు. బీజేపీ రావచ్చు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉన్నింది? బీజేపీ బీజేపీ అది ఫిక్స్. బీజేపీ వస్తుంది. బీజేపీ ఉంటుంది. బీజేపీకి ఇప్పుడు మంచి సపోర్ట్ ఉంది, పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. బీజేపీ రావచ్చు. బీజేపీ మంచి లీడర్ అని ఈటలే మంచి లీడరే. మంచి లీడర్ ఓకే. ఉన్న వాళ్ళలో ఆయన పర్వాలేదు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది 6 నెలలు? మాటలు చెప్పి పవర్ లోకి వచ్చారు వాళ్ళు, అంతే. ఓకే, సరే సార్ నమస్కారం అండి. మీ పేరు? విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది 6 నెలలు? ఏమన్నా సార్ అంతా ఉచితాలు ఇచ్చి వచ్చిండ్రు. మరి అట్లా ఆయన ఇస్తున్నారా? ఏం లేదు, ఉచితాలు లేదు, ఏం లేదు, ఏమి ఇవ్వట్లేదు. అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు, రైతు బంధు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తాము, ఏమి లేదు. ఈ రోజు వాటర్ వస్తలేదు, 2 రోజుల నుంచి వాటర్ రాలేదు. కరెంట్ ఉంటుందా పోతుందా? కరెంట్ అప్పుడప్పుడు పోతూనే ఉంది. ఏదో చెట్లు కొడుతున్నాం, అది ఇది విషయంలో పెడతారు. దాని గురించి 1 అవర్, హాఫ్ అవర్, 15 నిమిషాలు తీసేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారంటారు? పిసిసి మది యాష్కి ఉన్నాడు, బలరామ్ ఉన్నాడు. సార్ బీజేపీ ఉంటేనే భారతదేశం ఉంటుంది, లేకుంటే లేదు. మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు? ఈటలే ఫిక్స్. ఎందుకు అట్లా ఈటల గారే? ఎందుకంటే ఆయన ఏ పదవి లేదు సార్, ఇప్పటిదాకా పదవి ఏం ఇవ్వలేదు కాబట్టి ఆయన రావచ్చు. ఆయన ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పార్టీ ఏది? ప్రత్యామ్నాయంగా బాగా తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నిలబడే పార్టీ గట్టి పోటీ ఎవరున్నారు సార్? బీజేపీ ఉంటుంది. బీజేపీ గట్టి పోటీ మంచి ఇప్పుడు పుంజుకుంటారు బీజేపీ. థ్యాంక్స్ సార్.